వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి జనవరి 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. గతం కంటే కొంత మెరుగవుతుంది, కానీ సాధారణంగానే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతం కంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నా సరే కుటుంబంలో కానీ, విద్య కానీ, గృహ వినియోగంలో కానీ, వ్యాపారంలో కానీ చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో గొడవలు, ఇదివరకున్న గొడవలు కూడా ఇప్పుడు సమసిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నిట్లో కూడా మీరు ఈ వారంలో మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నా సరే దాంట్లో ఎదుగుదల అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా శారీరకంగా, మానసికంగా మంచి దృఢంగా ఉంటారు. అధిక శ్రమ చేస్తారు. దానికి తగినటువంటి ఫలితం కూడా వచ్చే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉంది. మరియు ఏకాగ్రతతో మరియు మీరు నమ్ముకున్నటువంటి పనిలో ఆ పని చేయడం వల్ల మీకు మంచి సానుకూల ఫలితాలు కలుగుతాయి. మరియు కొంత కష్టపడి మంచి ఆలోచనలు చేస్తే మీకు వచ్చేటువంటి స్థితి కూడా, గ్రహస్థితి కూడా మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లౌకికంగా ప్రవర్తిస్తారు. మంచి ఆలోచనలు, మానసిక ప్రశాంతత, బంధుమిత్రుల సమాగమనము మరియు ఇతరుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం వల్ల వృత్తి వ్యాపారాల్లో కూడా నష్టం అనేది లేకుండా సామాన్యంగానే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్లకు. మరియు విందు వినోద కార్యక్రమాలు, తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఈ వారమంతా కూడా మంచి ఆలోచనలు చేస్తారు. ఆలోచనలో మార్పులు కూడా మీకు సంభవించే అవకాశం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు. అయినా సరే ఇంకా ఏవైనా ఇబ్బందులు కలిగినట్టయితే అమ్మవారి యొక్క లలిత పారాయణం చేయండి, లలిత సహస్రనామార్చన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అదృష్ట సంఖ్య 5.